ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానమర్హ్యం జ్ఞేయం హవిః జ్ఞాత హోత జ్ఞాతృ జ్ఞానజ్ఞాయానాం అభేద భావనం శ్రీచక్ర పూజనం. జ్ఞానము విలువైనదని తెలుసుకునే వ్యక్తే ఆహుతులను సమర్పించే హోత, దానిలో వేసే వస్తువే ఆహుతి. ఈ మూడు ఒకటే అని భావించడమే శ్రీచక్ర పూజనం. తంత్రపరమైన షోడశోపచారాలతో శ్రీదేవి శ్రీచక్రంలో పూజింపబడుతుంది. ఈ పూజలో చేతులు కడగటానికి సమర్పించే అర్ఘ్యం, అగ్నిలో ఆహుతులను సమర్పించటం హోమం అంటారు. ఈ పదాల యొక్క అంతరార్థం ఇక్కడ వివరించబడుతుంది. జీవితం యొక్క అనుభవాల పరంపరలో ఇంద్రియ విషయాలు ఆహుతులుగా సమర్పింపబడతాయి. ఆహుతులు సమర్పించిన తక్షణమే జ్వాల ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. ఈ ప్రకాశము ఆ వస్తువు ద్వారా పొందిన జ్ఞానంగా వ్యక్తం అవుతుంది. నిత్యం మనము అర్పించబడే వస్తువు కంటే విషయ జ్ఞానమే ముఖ్యం. ఈ జ్ఞానం వలననే మనిషి యొక్క స్వభావం మార్పు చెందుతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే జ్ఞాత, జ్ఞేయ, జ్ఞాన రూపాలు మూడు ఒకటేనని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి జీవితమే నిజమైన దేవీ పూజగా మారిపోతుంది. మనిషిలో అంతర్గతంగా చైతన్యం ఉంది. అది బాహ్యంగా ప్రసరించి వస్తువు పైబడి దాని ఆకారాన్ని లోనికి తీసుకుంటుంది. ఈ విధంగా జ్ఞానము, వస్తువు పూర్తిగా చైతన్యంలో ఉంటాయి. ఇలా ఒకే చైతన్యం మూడు రకాలుగా మారి జీవితంలో అనుభవాలను అందిస్తుంది. అగ్నిలో వస్తువు పడగానే జ్వాల పైకి లేస్తుంది. వ్యక్తి ఆ కాలిపోతున్న వస్తువును చూస్తున్నాడు అనుకుంటాడు, కానీ చూడబడేది వస్తువును కాదు, దానిలోనున్న జ్వాలను మాత్రమే. ఏదైనా వస్తువును చూసినప్పుడు నిజానికి మనిషి ఆ వస్తువును చూడటం లేదు. అతనిలోని చైతన్యమే వస్తు రూపాన్ని ధరించగా దానిని మాత్రమే చూస్తున్నాడు. ఈ విధంగా చైతన్యం వివిధ రకాల వస్తువులుగా మారి రకరకాల రూపాలను ధరించి తనను తానే చూసుకుంటూ ఉంది. దీనినే జీవితం అని చెబుతారు. ఈ జ్ఞానాన్ని పొందితే జీవిత ప్రయోజనం నెరవేరినట్లే. తనను తాను మూడుగా విభజించుకొని వివిధ ఆకారాలతో శ్రీచక్రంగా రూపుదిద్దుకుంటుంది.